హలో గైస్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాస్టీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళ గెలాక్సీ A57. ఈ ఫోన్ 45,000 ప్రైస్ బ్రాకెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఆ ప్రైస్ బ్రాకెట్లో కొనొచ్చా లేదా, ఈ ఫోన్ వర్తేనా కాదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు Type-C to Type-C కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో అయితే ఈ కంటెంట్స్ మాత్రమే ఉంటాయి, ఛార్జర్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 45 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే వాడారు. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు సైడ్స్ మనకి విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ కమింగ్ టు IP రేటింగ్ IP68 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ టోటల్గా చూసుకుంటే అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగానే తెచ్చారనే చెప్పొచ్చు. కమింగ్ టు డిస్ప్లే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉందనే చెప్పొచ్చు. సామ్సంగ్ వాళ్ళ డిస్ప్లే తెలిసినే కదా, చాలా బ్రైట్గా ఉంటుంది, అలానే ఉంది ఈ డిస్ప్లే కూడా. అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది, బట్ డాల్బీ విజన్ లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. డిస్ప్లే అయితే ఆ ప్రైస్కి మనకి సాటిస్ఫై చేస్తుందనే చెప్పొచ్చు. బట్ బెజల్స్ మాత్రం కొంచెం థిక్గా ఉన్నాయి. కొంచెం థిక్గా అంటే 50,000 రూపాయల ఫోన్లో వచ్చే బెజల్స్లా లేవు. బట్ S సిరీస్లో కూడా అలానే ప్రొవైడ్ చేస్తున్నారు. A సిరీస్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బెజల్స్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయనే చెప్పొచ్చు. S సిరీస్ అంటే S23FE S25FE అలాంటి ఫోన్స్లో, ఆ ఫోన్స్లో కూడా బెజల్స్ కొంచెం థిక్గానే ఉంటాయి. ఈ ఫోన్లో కూడా ఇంచుమించు కొంచెం అలానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు కలర్స్, ఇది టోటల్ 3 కలర్స్లో వస్తుంది. నేవీ బ్లూ కలర్ అండ్ ఐస్ బ్లూ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి పింక్ కలర్లో వస్తుంది. అండ్ మూవింగ్ టు ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్వాలేదు, అది కూడా బాగానే ఉందనే చెప్పొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, సామ్సంగ్లో అయితే కస్టమైజ్ చేసుకోవడానికి ఉండదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఇయర్ పీస్ దగ్గర ఉన్న స్పీకర్ సెకండరీ స్పీకర్గా యాక్ట్ అవుతుంది. కమింగ్ టు లౌడ్నెస్ అయితే బాగానే ఉంది, అంటే మరీ సూపర్ అని చెప్పలేం, అస్సలు బాగాలేదని చెప్పలేం, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ క్లారిటీ అండ్ సపరేషన్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. మూవింగ్ టు ప్రాసెసర్, ఇది Exynos 1680 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు. కమింగ్ టు గేమింగ్, BGMI సపోర్ట్ వచ్చేసరికి స్మూత్ 60 FPSకి సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఒక అరగంట గేమ్ ప్లేకే మనకి ఇందులో ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ అవుతాయి నేను చూసిన రివ్యూస్లో. అండ్ ఆల్సో ఈ Exynos ప్రాసెసర్ కాబట్టి మనకి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చాలా అవుతున్నాయి. అండ్ ఆల్సో Exynos ప్రాసెసర్స్లో మనం గేమింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ Android స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 1.3 మిలియన్ వరకు Android స్కోర్ అయితే చేసింది. అండ్ నార్మల్ యూజేజ్కి అయితే పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది, ఎక్కడ ల్యాగ్స్ అయితే లేవు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది 2 years కన్నా ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం, అంటే రిలయబిలిటీ ఇష్యూస్లో మాత్రం మనకి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే రావచ్చు 2 years తర్వాత. A సిరీస్ ఫోన్ కాబట్టి మీలో ఎవరన్నా A సిరీస్ A55 కానీ A56 కానీ యూజ్ చేస్తుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అంటే మీకు రిలయబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే, ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమన్నా అప్డేట్స్ తర్వాత మామూలు యూసేజ్లో కూడా అని. బట్ డైలీ టాస్క్లకి అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు కెమెరాస్, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విచ్ సపోర్ట్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు కలర్స్ ఆఫ్ మెయిన్ కెమెరా సాచురేషన్ అయితే బాగుంది. కలర్ టోన్స్ కానీ బ్లాక్స్ని యాక్చువల్ బ్లాక్స్గా చూపించడం కానీ, ఓవరాల్ మెయిన్ కెమెరా ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. బట్ కొన్ని ఫొటోస్ మాత్రం కొంచెం స్మూత్నెస్ అయితే ఎక్కువ యాడ్ అవుతుంది, అంటే కొంచెం మేకప్ పూసినట్టుగా కొన్ని ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. కమింగ్ టు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, అది ఉన్నా లేనట్టే అని చెప్పొచ్చు, అంటే మరీ అంత తీసి పడేసే కెమెరా కాదు కానీ మ్యాక్రో షాట్స్ కూడా జస్ట్ యూజబుల్, అబవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా మాత్రం బాగా పర్ఫామ్ చేసింది. డైనమిక్ రేంజ్ కానీ ఇమేజ్ షార్ప్నెస్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు వీడియో క్యాపబిలిటీ, ఇది 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి వీడియో క్యాపబిలిటీ ఉంది. అండ్ స్టెబిలైజేషన్ కూడా బాగుందనే చెప్పాలి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా బాగా పర్ఫామ్ చేసింది 4K 30 FPSలో. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా కూడా మనకి 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ షార్ప్నెస్ కానీ అవన్నీ బాగా హ్యాండిల్ చేసిందనే చెప్పాలి. బోత్ 1080p 30 and 60లో కూడా బాగానే పర్ఫామ్ చేసే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. అండ్ అపర్చర్స్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 2.2తో వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 2.4తో వస్తుంది. అండ్ సెల్ఫీ కెమెరా అపర్చర్ వచ్చేసరికి అపర్చర్ 2.2తో వస్తుంది. ఓవరాల్గా ఆ కెమెరాస్ చూసుకుంటే అబవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జర్ అయితే బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేయరు. అండ్ సామ్సంగ్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మనకి అరౌండ్ ఒక 1 hour 15 minutes వరకు టైం పడుతుంది. అండ్ మామూలు మన ఇంట్లో ఉన్న ఛార్జర్స్తో ఛార్జ్ చేస్తే మాత్రం మనకు అరౌండ్ ఒక 1 hour 20 minutes 1 hour 30 minutes వరకు టైం తీసుకుంటుంది 0 to 100 ఛార్జ్ అవడానికి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, ఇది అరౌండ్ ఒక 6 hours వరకు మాత్రమే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే అంత బాగాలేదు.
అంటే ఈ కాలంలో కూడా 5000 mAh ఓకే యాక్సెప్ట్ చేద్దాం, బట్ ఆప్టిమైజేషన్ ఇంకా బాగా ప్రొవైడ్ చేయొచ్చు కదా. ఇది యావరేజ్గా యూస్ చేస్తే అండ్ గేమింగ్ ఇవన్నీ ఆడితే మాత్రం మనకి అరౌండ్ ఒక 4 to 5 hours మాత్రమే వస్తుంది స్క్రీన్ ఆన్ టైమ్. బట్ ఇందులో ఈ ఫోన్లో ఆప్టిమైజేషన్ అయితే అంత బాగాలేదు. కమింగ్ టు ఓఎస్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ 6 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు యూఐ, ఇది One UI 8.5తో వస్తుంది. అండ్ యూఐ గురించి చెప్పవసరం లేదు, సామ్సంగ్ వాళ్ళ One UI చాలా బాగుంటుంది. బట్ బ్లోట్వేర్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. 50,000 ప్రైస్ బ్రాకెట్లో కూడా మనం బ్లోట్వేర్ చూస్తే అదొక మైనస్ పాయింట్ లాగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు ఏఐ ఫీచర్స్ సామ్సంగ్లో ఉండే ఏఐ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, సర్కిల్ టు సెర్చ్ లాంటివి. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ముందుగా పాజిటివ్స్ చూసుకుందాం. పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే పాజిటివ్ పాయింట్గా కన్సిడర్ చేద్దాం. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో ప్రొవైడ్ చేశారు కాబట్టి అదొక పాజిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పీకర్స్. అండ్ కమింగ్ టు యావరేజ్ పాయింట్స్, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఇందులో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ ఆప్టిమైజేషన్. అండ్ కమింగ్ టు ప్రైజింగ్, ఇది మొత్తం 2 వేరియంట్స్ వస్తుంది. 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్. 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 49,999 ప్రైస్లో అయితే ఉంది. అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 55,499 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తేనా అంటే అస్సలు కాదు. ఈ ఫోన్ ఏ ప్రైస్కి వర్త్ అంటే మనకి 23,999 లేకపోతే 25,000 ఆ ప్రైస్కి అయితే ఈ ఫోన్ కరెక్ట్. లేదంటే ఈ ఫోన్ వైపు కూడా చూడొద్దనే చెప్తాను. సామ్సంగ్ లవర్స్ కూడా ఈ ఫోన్ వైపు అయితే చూడొద్దు. దీనికన్నా S25 FE అవి అయితే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి, అరౌండ్ 40 నుంచి 45,000 లోపు వస్తాయి. అవైతే బెస్ట్ వీటికన్నా కూడా. ఎగ్జినోస్ ప్రాసెసర్ అయినా కూడా S25 FE బెటర్ చాయిస్ అవుతుంది సామ్సంగ్ నుంచే కావాలనుకునే వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో సామ్సంగ్ Galaxy A57 పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.